అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లైవ్ లో చూద్దాం. అధ్యక్ష, గౌరవ సభ్యులు సోమ సత్యనారాయణ గారు, వెంకటేశ్వర గారు, జనార్దన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకి సమాధానం. ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. బి ప్రశ్నకు సమాధానం దిగువ జూరాల 6x40 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టును 1/10/2016 తేదీన ప్రారంభించడమైంది. పులిచింతల 4x30 MW జల విద్యుత్ ప్రాజెక్టులో ఒక్క యూనిట్ను 29/9/2016 తేదీన ప్రారంభించడమైంది. మిగతా 3 యూనిట్లను 2017-18 సంవత్సరంలో ప్రారంభించాలని నిర్ణయించడమైంది. సి ప్రశ్న సమాధానం అవునండి. డి ప్రశ్న సమాధానం తుపాకులగూడెం, మేడిగడ్డ, తమ్మిడిహట్టిల వద్ద బహుళ ప్రయోజక బ్యారేజీలను సాగునీటి శాఖ ప్రతిపాదిస్తుంది. ఈ బ్యారేజీల దగ్గర జల విద్యుత్ ప్రాజెక్టులను కూడా చేపట్టే అవకాశం ఉంది. అధ్యక్ష, సోమవారం సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు. అధ్యక్ష, పవర్ జనరేషన్ లోపల అన్నిటికంటే చాలా ఎకనామికల్గా పవర్ తయారయ్యేది జల విద్యుత్తు. ఈరోజు మనం బొగ్గు ఆధారితంగా థర్మల్ యూనిట్స్ చేసుకుంటున్నాం. దాదాపుగా ఒక యూనిట్ కాస్ట్ వచ్చేటప్పటికి పాత ప్రాజెక్టులో 4 రూపాయలు అయినప్పటికీ కొత్త ప్రాజెక్టు పెడితే కనీసం 5 రూపాయలు కాస్ట్ అవుతుంది. అదేవిధంగా మనం సోలార్ ఎనర్జీకి పోయినా ఒకప్పుడు 12-13 రూపాయలు అయ్యేది. ఇప్పుడు ఒక యూనిట్కు 5-6 రూపాయల్లో ప్రొడక్షన్ అవుతుంది. కానీ జల విద్యుత్ వచ్చేటప్పటికి కేవలం 30 పైసల్లో ఒక యూనిట్ తయారవుతుంది. చాలా ఎకనామికల్గా మనకు పవర్ తయారడానికి జల విద్యుత్తు చాలా అవసరం. తర్వాత పవర్ బ్యాలెన్స్ కావాలన్నా మరి రిజర్వాయర్లో నీళ్లు ఉంటే మనం ఎప్పుడు కరెంట్ అవసరం ఉంటే అప్పుడు ప్రొడ్యూస్ చేసుకుంటాం. పీక్ అవర్స్లో కూడా పవర్ ప్రొడ్యూస్ చేయడానికి కూడా మనం జల విద్యుత్తును వాడుకునే అవకాశం ఉంటుంది. కనుక ఈ హైడల్ పవర్ను, జల విద్యుత్తును ఎంత గొప్పగా రాష్ట్రంలో అభివృద్ధి జరిగితే అంత బాగా మన రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుంది. అధ్యక్ష, జల విద్యుత్తు అనేటప్పటికీ లోవర్ సీలేరు జ్ఞాపకం వస్తుంది. అధ్యక్ష, మీకు కూడా తెలుసు, లోవర్ సీలేరు ప్రాజెక్టు మరి 4x115 మెగావాట్లు 460 మెగావాట్లు పవర్ జనరేట్ అవుతుంది. ఏ హైడల్ స్టేషన్ అయినా కానీ 9 నెలలు నడిస్తే చాలా గొప్ప నడుస్తుందని మనం అనుకోవచ్చు. కానీ లోయర్ సిలేస్ 365 రోజులు కరెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది. అధ్యక్ష, కానీ దుర్మార్గంగా మరి ఆంధ్ర పాలకులు 60 సంవత్సరాలు తెలంగాణను అన్ని రకాల ఇబ్బంది పెట్టినా పోయేటప్పుడు కూడా మనకు సంబంధించిన మన ఏరియాలో ఉన్న ఈ లోవర్ సిలర్ ప్రాజెక్టును కూడా మరి విభజనలో కండిషన్ లేకున్నప్పటికీ కొన్ని గ్రామాలు వెసులుబాటు కోసం కలపాలన్నప్పటికీ కూడా మండలాలు కలిపి మన లోయర్ సిలర్ ప్రాజెక్టును వాళ్ళు తీసుకుపోవడం జరిగింది. అధ్యక్ష, దాంతో మనకు చాలా నష్టం జరిగింది. ఇవాళ దాదాపు 2150 మెగావాట్లు హైడల్ పవర్ చేసుకుంటున్నాం. చాలా మంచి మిక్స్ ఉంది మనకు తెలంగాణ లోపల. ఇంకా కూడా దీన్ని బాగా అభివృద్ధి చేయాలని, దానిపై ఎక్కువ కాన్సన్ట్రేషన్ రాష్ట్ర ప్రభుత్వం చేయాలని కోరుకుంటున్నాను. దానికి తగినట్టుగానే ఇప్పుడు మనకు చాలా వరకు మరి ప్రాజెక్ట్స్ను టేకప్ చేస్తూ వస్తున్నారు. ఇంకా కూడా మనకు పులిచింత లోపల ఇంకొక 90 మెగావాట్లకు ఇంకా కన్స్ట్రక్షన్ కావాల్సింది ఉంది. అదేవిధంగా మనకు దాదాపుగా మరి లోయర్ జూరాల కానీ పులిచింతలో కానీ మనం కొత్తగా హైడల్ స్టేషన్స్ నేషనల్ లెవెల్లో చేసుకుంటున్నాం. అదేవిధంగా నేను మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్న అధ్యక్ష, మనకి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో దాంట్లో కూడా ఏమైనా జల విద్యుత్ ప్రొడక్షన్ చేసే అవకాశం ఉందా? అదేవిధంగా ఈ జల విద్యుత్తును ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి ప్రత్యేకమైన చర్యలు ఏం తీసుకుంటున్నారు? ఇంకా దీన్ని ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీగా ఏదైనా ప్రైవేటైజేషన్ కూడా ఎంకరేజ్ చేసే అవకాశం ఉందా, లేకుంటే గవర్నమెంట్ అన్ని టేకప్ చేస్తుందా? మరి ఇటువంటి ఈ విషయాలను మరి మంత్రి గారు తెలియజేయాలని కోరుకున్నారు. అధ్యక్ష, వెంకటేశ్వర రెడ్డి గారు. జనార్దన్ రెడ్డి. మరి జనార్దన్. అధ్యక్ష, కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో
ప్రధానంగా రాష్ట్రం ఏర్పడే ముందే ఎన్నో ఆందోళన చెందుకుంటూ రాష్ట్రం ఏర్పడితేనే తెలంగాణ చీకటిమయ తరుణంలో రాష్ట్రం ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టినటువంటి మొట్టమొదటి సమస్య ఏదో ఉంటే విద్యుత్ సమస్య అధ్యక్ష. దాంట్లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్ని హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు ఉన్నాయి మన రాష్ట్రంలో, మొత్తం జల విద్యుత్ ప్రాజెక్టులు సామర్థ్యం ఎంత, మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష సభకు వివరాలు సమర్పించవలసిందిగా. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి జల విద్యుత్ ప్రాజెక్టుల సామర్థ్యాన్ని ఒక సభకు తెలియజేయాలని కోరుతూ, రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్తగా ఏమైనా ప్రాజెక్టులు మొదలు పెట్టారా, పెడితే దాని వివరాలు ఏంటి? అయితే రాష్ట్రంలో కొత్తగా చేపడుతున్నటువంటి వివిధ ప్రాజెక్టుల్లో జల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రతిపాదన ఏమైనా ఉందా? ఉంటే వాటి వివరాలు మంత్రి గారు ద్వారా మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు మినిస్టర్ గారు మినిస్టర్ గారు ఏ అవకాశం, ఇది అవకాశమా సార్? మీ ద్వారా గౌరవ మంత్రి గారికి రాష్ట్రంలో ఫ్యూచర్లో ఎన్ని మెగావాట్లు ఐడియల్ జనరేషన్ ద్వారా చేయబోతున్నారు అదొకటి సార్. దాంతోపాటు నా రిక్వెస్ట్ ఏంటంటే గౌరవ మంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, సార్ ఇటీవల మారుతున్న టెక్నాలజీ కానీ మనం చూస్తున్నాం. మన దేశంలోనే ఇటీవల మధ్యప్రదేశ్లో సోలార్ పవర్కి సంబంధించి టెండర్ పెడితే 3.3 మెగావాట్సే పర్ మెగావాట్కు రావడం జరిగింది సార్. ఇప్పుడు మన తెలంగాణలో ఒక 2000 మెగావాట్స్ తెలంగాణలో సోలార్ పవర్ ప్లాంట్ మనం పెట్టుకున్నట్టయితే డే టైంలోనే ఎక్కువ మన సోలార్ పవర్ వస్తుంది కాబట్టి అది దాని ద్వారా తక్కువ ఖర్చు ఇంకా ఫ్యూచర్లో అది 1.5 మెగావాట్స్కి అవుతుందని చెప్పి ఇప్పుడున్న మనకున్న టెక్నాలజీతో తెలుస్తుంది సార్. 1-2 ఇయర్స్లోనే మా జిల్లాలో తలపెట్టిన 4000 మెగావాట్తో తలపెట్టిన థర్మల్ పవర్ ప్లాంట్ సార్. ఇప్పుడున్న టెక్నాలజీతోని అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని ప్రభుత్వం మీద భారాన్ని మోపకుండా దాన్ని విడ్డ్రా చేసుకుంటూ సోలార్ వైపు పోవాలని చెప్పి మంత్రి గారు విజ్ఞప్తి చేస్తూ, మరొక క్వశ్చన్ ఏంటంటే ఐడల్ జనరేషన్ కూడా పర్ మెగావాట్ ఎంత ఖర్చు అవుతుందో కూడా మంత్రి గారు తెలియజేయాలి. ఇప్పుడున్న దాంతో సార్, ఎందుకంటే మనం థర్మల్ ప్లాంట్తో చాలా ప్రాబ్లమ్స్ సార్. పొల్యూషన్తో పాటు గ్రామాల్లో ఉన్న ప్రజలతో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రేట్ ఒకటి మెయిన్ విషయం సార్. అందరూ కూడా సోలార్ వైపు చూస్తున్న ఈ తరుణంలో టెక్నాలజీ కూడా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి అది సోలార్ తోటి మనం బ్యాటరీ స్టోరేజ్ కూడా వస్తున్నాయి సార్. ఇప్పుడు అది వచ్చినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం మీద ఐడల్ అండ్ థర్మల్ కంటే సోలారే చీప్ అవుతుంది కాబట్టి, ప్లస్ అగ్రికల్చర్ 9 అవర్స్ మనం టోటల్గా కంటిన్యూస్గా డే టైం ఇస్తున్నాం. దాంతో మీరు సోలార్ వైపు పోవాలని విజ్ఞప్తి చేస్తూ ఐడల్ మీద కూడా పర్ మెగావాట్ ఎంత ఖర్చు అవుతుందో మంత్రి గారు తెలియజేయాలని చెప్పి కూడా మీ ద్వారా వెంకట్రావు గారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం సార్. స్పీకర్ సార్, మీ ద్వారా మంత్రి గారిని కోరేది ఏంటంటే, ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దుమ్మిగూడెం ఆనకట్టు దగ్గర 360 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రం నిర్మాణం చేయాలని చెప్పి ప్రతిపాదన ఉంది. దాని పరిస్థితి ఏంటి? అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కడుతున్న అనేక ట్యాంకుల్లో సెకండ్ లెవెల్ రీజనరేషన్తో హైడ్రో ఎలక్ట్రిసిటీ కూడా జనరేట్ చేయొచ్చు. అట్లాంటి ఆలోచనలు ఏమవుతా ఉన్నాయి, ఏం కోఆర్డినేషన్ చేస్తున్నారు, దాని గురించి ఏం డీటెయిల్స్ ఉన్నాయని అది కూడా కావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇవన్నీ వాడుకుంటే మన రాష్ట్రంలో ఏదైతే విద్యుత్ ఉందో తక్కువ ధరకి లబ్ధి అవుతుంది. దాని ద్వారా కన్జ్యూమర్స్కి ఏదైతే ఉందో ఉపశమనం కలుగుద్దని చెప్పి ఆలోచనతో ఇది కూడా అడగటం జరుగుతుంది. దయచేసి దాని గురించి కూడా చెప్పాలని చెప్పి కోరుతున్నాను. దాంతోపాటు విండ్ ఎనర్జీ గురించి కూడా ఒక సెకండ్ ప్రతిపాదిస్తాను, ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ ఎనర్జీ గురించి కూడా మాట్లాడే అవకాశం వస్తుంది, అప్పుడు మాట్లాడతాను. కానీ విండ్ ఎనర్జీ గురించి ఏ విధంగా తీసుకెళ్తున్నారు, ఎందుకంటే విండ్ ఎనర్జీ టెక్నాలజీస్ బాగా మారుతున్నాయి. దాన్ని కూడా సోలార్ గురించి ఎట్లయితే వెంకటరెడ్డి గారు మాట్లాడారో విండ్ ఎనర్జీతోని పవర్ జనరేషన్ ఏ విధంగా ముందు తీసుకెళ్ళబోతున్నారు. ఎందుకంటే విండ్ ఎనర్జీ ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఉంది. ఆ మెజర్మెంట్ క్రైటీరియా దాదాపు 6 సంవత్సరాల నుంచి
నేను కూడా ఆ ప్రాంతంలో చేయించాను. సో కొంచెం అవగాహన ఉంది కాబట్టి దయచేసి దాని గురించి కూడా మాట్లాడని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. మినిస్టర్ గారు తర్వాత ఇంకా మినిస్టర్ గారు చెప్పినాక ఏదైనా ఫర్దర్ మీకు కావాలంటే ఇస్తాను. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు సోమవారం సత్యనారాయణ గారు జల విద్యుత్ సంబంధించి కాళేశ్వరం దగ్గర కూడా ఏమైనా ప్రతిపాదన ఉందని అడిగినారు. అట్లాగే దాంట్లో ప్రైవేట్ వారిని కూడా ఏమైనా ఎంకరేజ్ చేసే అవకాశం ఉందని అడిగినారు. ప్రస్తుతం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పవర్ జనరేషన్ సంబంధించి పెద్ద ప్రాజెక్టులన్నీ కూడా జెన్కో ద్వారానే చేపట్టినాం. వాస్తవానికి ఈ హైడల్ పవర్ అనేది నిజంగా కూడా గ్రీన్ పవర్ చాలా మంచిదే. దాంట్లో ప్రధానమైన సమస్య గౌరవ సభ్యులందరికీ కూడా తెలుసు, వాటర్ అవైలబిలిటీ అనేది ముఖ్యమైనది. అన్నిటికంటే మనకున్న పరిస్థితులలో మనం చూస్తూ ఉన్నాం నీటి లభ్యత ఏందనేది. ఎక్కడ వీలైతే అక్కడ తప్పకుండా హైడల్ జనరేషన్ను ఉన్న అవకాశాలన్నింటినీ కూడా వినియోగం చేసుకొని ఉత్పత్తి చేయించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ప్రస్తుతానికి నేను ముందే చెప్పినట్లుగా ఈ తుపాకులగూడెం, మేడిగడ్డ, తమ్మిడిహట్టిల దగ్గర కొన్ని ప్రతిపాదనలు వచ్చి ఉన్నాయి ఆల్రెడీ. అదేవిధంగా కాళేశ్వరం కానీ గౌరవ సభ్యులు వెంకటరావు గారు అడిగినట్లుగా దుమ్ముగూడెం కానీ, దుమ్ముగూడెంలో గతంలో కూడా ప్రతిపాదన వచ్చి ఉండే, పాత ప్రభుత్వాల సందర్భంలోనే వచ్చినాయి. కాకపోతే ఫీజబిలిటీకి సంబంధించి దానికి పెట్టే ధర ఎంత, మనకు వచ్చేది ఎంత అనే దాని విషయంలోనే కొంత కన్ఫ్యూజన్స్ ఉండి అవి అక్కడే ఆగి ఉన్నాయి. మళ్ళీ తప్పకుండా ఏ ప్రాజెక్టు పెట్టినా దాని వైబిలిటీ చూసుకుంటాం. తప్పకుండా మనం పెట్టే ఖర్చు ఎంత, మనకు వస్తున్నది ఎంత అనేది ప్రధానంగా చూసుకొని చేయాల్సి వస్తుంది. అది సోలార్ అయినా, హైడల్ అయినా, థర్మల్ అయినా. అయితే దాంట్లో మనం ఎంత వీలైతే అంత తక్కువ ఖర్చుతోని పారదర్శకంగా ఓపెన్ కాంపిటీషన్లో బెట్టింగ్ ద్వారా, టెండర్స్ ద్వారానే పోతూ ఉన్నాం. ఏ ప్రాజెక్టులోనైనా అన్నిట్లో కూడా అదే పద్ధతిని మనం అవలంబిస్తాం అధ్యక్ష. అదేవిధంగా జల విద్యుత్ సామర్థ్యానికి సంబంధించి ఎంత ఉంది అని జనార్దన్ రెడ్డి గారు అడిగినారు. అది 2400 మెగావాట్ల వరకు ప్రస్తుతం ఉంది. మొన్న దానికి జూరాలది 240 యాడ్ అయింది, పులిచింతలో ఒక 30 అయింది, మళ్ళీ తొందరలోనే ఇంకొక 120 యాడ్ అవుతుంది. పోతే వెంకటరెడ్డి గారు సోలార్ గురించి వెళ్ళి చెప్పినారు. సోలార్ వాస్తవానికి బయట రాష్ట్రాలలో చాలా గొప్పలు చెప్పుకున్నా, మొత్తం భారతదేశంలో మనమే ఛాంపియన్ అయ్యాను. ఇప్పుడు మనకంటే ముందు ఒక రాజస్థాన్ మాత్రమే 1300 మెగావాట్లు ఉండే. మనం బహుశా నిన్న వేళ మనం కూడా 1300 క్రాస్ అయ్యుండే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ గత నెల రోజులుగా రోజుకొక చోట సివడి అవుతూనే ఉన్నది. గత సమావేశాలప్పటికే 1000 మెగావాట్లు దాటినాం. ఈ నెల రోజులకు కూడా ఇంకా కొన్ని వచ్చినాయి. ఏప్రిల్, మే మాసం వరకు భారతదేశంలో మనమే నెంబర్ 1 అవుతున్నాం. 2000 మెగావాట్లు ఈ సంవత్సరం చివరి నాటికి 2000 మెగావాట్ల సోలార్ పవర్ సామర్థ్యం కలిగిన రాష్ట్రంగా భారతదేశంలో తెలంగాణనే నెంబర్ 1గా ఉండబోతోంది. అధ్యక్ష, ఈ రోజుకే మనం దేశంలో నెంబర్ 1కు వచ్చేసినాం. 1456 మెగావాట్లు ఇప్పటికే సోలార్ యాడ్ అయి ఉన్నది. ఎందుకంటే రోజుకు 5-10 మెగావాట్ల యూనిట్లు కూడా యాడ్ అవుతూ వస్తూ ఉన్నాయి. దేశంలో మనం మాత్రమే చాలా పారదర్శకంగా 2000 మెగావాట్లు ఓపెన్ బిడ్ సిస్టమ్ ద్వారా పిలిచినాం. మన దగ్గరే వాస్తవానికి తక్కువ ధరతో ముందుకు వచ్చింది. ఇప్పుడు వారు అన్నట్లు మధ్యప్రదేశ్లో ఇంకో చోట సోలార్ పార్కులు ఇచ్చి ప్రభుత్వమే ల్యాండ్ ఇచ్చి ప్రభుత్వమే రోడ్లు వేసి అన్ని సౌకర్యాలు లైన్లు కూడా ప్రభుత్వం వేసి మొత్తం ప్రభుత్వ ఖర్చుతో చేసి పెట్టిన చోట ఆ ధరకు వచ్చింది. కానీ మన దగ్గర ఒక్క పైసా కూడా డిస్కమ్ నుంచో ప్రభుత్వం నుంచో పెట్టకుండా అంత రిస్క్ వాళ్ళే పెట్టుకునేటట్టుగా
ల్యాండ్ వాళ్ళదే, లైన్స్ వాళ్ళే వేయాలి, మన సబ్స్టేషన్స్ వరకు ప్రతిదీ కూడా వాళ్ళే నిర్మాణం చేసుకొని ఇచ్చే పద్ధతుల్లో మనం డిస్కౌంట్స్ మీద ఎటువంటి భారం పడకుండా ఉండేదాని కొరకే మనం ప్రయత్నం చేసినాం. అప్పటికి కూడా దేశంలో మన దగ్గరే మొదటిసారిగా తక్కువ ధరకు వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు కొంత సోలార్ ప్యానెల్స్ ధరలు తగ్గడం ద్వారా అంతర్జాతీయంగా కొంచెం తక్కువ ధరలకు వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. మనం 5,000 మెగావాట్ల వరకు కూడా పోవడం కొరకు మనకు ప్లాన్ ఉంది. అయితే గౌరవ సభ్యులు అందరూ సూచించినట్లుగా ఇంకా కొత్త టెక్నాలజీస్ వస్తూ ఉన్నాయి. ఇంకా స్టోరేజ్కి సంబంధించి కూడా ఏదో విప్లవాత్మకమైన మార్పులు వస్తూ ఉన్నాయి, రీసెర్చ్ జరుగుతుంది అని అంటున్నారు. అవి ఇంకా అంటున్నారనే దశలోనే ఉంది తప్ప ప్రాక్టికల్గా రాలేదు. వస్తే మొట్టమొదటి అవే తీసుకుంటాం మనం దేశంలో, అందులో ఏం సందేహం లేదు. నేను కూడా మొన్న చైనాకు వెళ్ళి వచ్చినప్పుడు చైనాలో, హాంకాంగ్లో 2 చోట్ల కూడా ఈ హైబ్రిడ్ సోలార్ అండ్ విండ్ ఎనర్జీలో కలిపి వస్తూ ఉన్నాయి అనంటే కూడా వాటిని కూడా సందర్శించి వచ్చిన. అక్కడ కూడా రీసెర్చ్ దశలోనే చిన్నగా 2 మెగావాట్లు 3 మెగావాట్లే నిర్మాణం అయింది. చైనాలకు కూడా బాగా రెవల్యూషన్ వచ్చిందని అనుకున్నాం, కానీ అక్కడ నేను వెళ్ళి చూస్తే కేవలం 2 మెగావాట్లే అది చేసి ఉంది. అదే కాకుండా ఇంకా సోలార్ థర్మల్ హైబ్రిడ్లో కూడా కొత్తగా వస్తూ ఉంది, రీసెర్చ్ జరుగుతూ ఉంది. గౌరవ సభ్యులు సూచించినట్లుగా తప్పకుండా సోలార్ను ఎంత వీలైతే అంత ఉత్పత్తి చేసుకొని మనం అవసరం ఉన్న సమయంలో పీక్ స్టేజ్లో వాడుకోవడానికి కావాల్సిన పద్ధతుల్లో ఏదైతే స్టోరేజ్కి అవకాశం వస్తుందో తక్కువ ఖర్చుతో. నేను మొన్న పోయి చూసి వచ్చినా కానీ చైనాలో వాళ్ళు 1 మెగావాట్కు 20 కోట్ల రూపాయల ఖర్చు వస్తుంది, మేము ఇప్పుడే ప్రారంభం చేసినాం, ఫలితం ఎట్లా ఉంటుందో ఇంకా టైం చెప్పాల్సిన అవసరం ఉంటుందని వాళ్ళు అన్నారు. మరి 20 మెగావాట్లు 20 కోట్లు 1 మెగావాట్కు పెట్టడం అనేది అది కరెక్ట్ కాదు. ఇప్పుడే ఇంకా రీసెర్చ్ జరిగి తక్కువ ధరలో కనుక వస్తే తప్పకుండా మనం అటువైపు ఆలోచన చేస్తాం. ప్రధానంగా ఈ జల విద్యుత్తుకు సంబంధించి మనకు నీళ్ళు ప్రాజెక్టులు కట్టాలి వాస్తవమే, కానీ ప్రాజెక్టు కట్టే కాస్ట్కు మనకు నీటి లభ్యత నెల రోజులు ఉంటుందా, 30 రోజుల, 60 రోజుల, 90 రోజుల అనేది ఉంటుంది. మళ్ళీ మిగతా రోజులన్నీ కూడా మందు ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడున్న శ్రీశైలం కానీ సాగర్ కానీ మహా అయితే మనకు 90 రోజులు, కొన్నిసార్లు 120 రోజులు అంతమేరకే వచ్చి ఆగుతున్న సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. సో తప్పకుండా ఎంత వీలైతే అంత గ్రీన్ ఎనర్జీని పెంచాలి అనేది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పు. మన ప్రభుత్వం కూడా దానికి అనుకూలంగా, కేంద్ర ప్రభుత్వం రూపొందించే నిబంధనలకు అనుకూలంగా అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ ఎంత వీలైతే అంత తక్కువ ధరలో నాణ్యమైన విద్యుత్తును, గ్రీన్ ఎనర్జీని అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ప్రతి నిమిషం కూడా ఆలోచన చేస్తూ వారి సూచనల మేరకు మన పద్ధతిలో ముందుకు పోతున్నామని చెప్పి గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం.